ప్రపంచవ్యాప్తంగా నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తున్న మహమ్మారి ఏదైనా ఉందంటే అది కాలేయ క్యాన్సర్ మాత్రమే. అవును, వైద్య నిపుణులు చెప్తున్న దెబ్బలాంటి నిజం ఇది. ఎలాంటి ముందస్తు సంకేతాలు ఇవ్వకుండా లోపలే కాలేయాన్ని గుల్ల చేస్తూ ప్రాణాంతకంగా మారుతోంది. అసలు లివర్ క్యాన్సర్కు గల ప్రధాన కారణాలేంటి? మనకు తెలియకుండానే కాలేయం ఎలా దెబ్బతింటుంది? దీనిపై హైటెక్ సిటీ యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ కాలేయ వ్యాధుల నిపుణులు డాక్టర్ నవీన్ పోలవరపు మీడియా సమావేశంలో షాకింగ్ నిజాలను వెల్లడించారు. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో డాక్టర్ నవీన్ పోలవరపు పలు కీలక విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా కొవ్వు కాలేయం అంటే ఫ్యాటీ లివర్ సమస్య విపరీతంగా పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఫ్యాటీ లివర్ మాత్రమే కాదు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్లు మరియు మితిమీరిన మద్యపానం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతిని చివరికి అది కాలేయ క్యాన్సర్కు దారితీస్తోందని హెచ్చరించారు. లివర్ దెబ్బతినడాన్ని సైలెంట్ కిల్లర్ లేదా నిశ్శబ్ద ప్రాణహారిగా డాక్టర్ నవీన్ అభివర్ణించారు. ఎందుకంటే కాళ్ల వాపులు రావడం, పొట్ట ఉబ్బిపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు బయటపడే వరకు చాలామందికి అసలు తమకు కాలేయ వ్యాధి ఉందన్న విషయమే తెలియదు. అప్పటికే వ్యాధి ముదిరిపోయి ప్రాణాల మీదికి వస్తుంది. అయితే దీనికి భయపడాల్సిన పనిలేదు. ముందస్తు జాగ్రత్తలతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు మరియు అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా కాలేయ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తి చికిత్స పొందవచ్చని సూచించారు. ఇక యువతను పట్టి పీడిస్తున్న మద్యపానంపై డాక్టర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అధిక మద్యపానం వల్ల కేవలం కాలేయం మాత్రమే కాదు, అగ్న్యాశయ వాపు వంటి అత్యంత ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మద్యం అలవాటును తగ్గించుకోవడం లేదా పూర్తిగా మానేయడం ద్వారా మాత్రమే మన కాలేయాన్ని, అగ్న్యాశయాన్ని సురక్షితంగా ఉంచుకోగలమని హితవు పలికారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లే మన ప్రాణాలకు రక్షణ కవచాలని స్పష్టం చేశారు. త్వరలోనే యశోద హాస్పిటల్ను సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాలేయ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ కార్పొరేట్ రిలేషన్స్ ఆఫీసర్ మహేష్, సంగారెడ్డి అధికారి గోపాల్ పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. నా పేరు డాక్టర్ నవీన్. నేను సీనియర్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్, లివర్ స్పెషలిస్ట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ స్కూల్తో నేను చూస్తాను. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో చేస్తాను. సో బ్రీఫ్గా నా గురించి MBBS విజయవాడలో చేశాను, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 1995లో. 2001లో యూకే వెళ్ళాను నేను. 2001 నుంచి నా ఫర్దర్ స్టడీస్ MRCP, FRCP, అండ్ తర్వాత గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్నీ అక్కడ చేసి అక్కడ కన్సల్టెంట్గా చేసి బ్యాక్ ఇండియా 2014లో వచ్చాను. దాన్ని ఇప్పుడు యశోదలో పనిచేస్తాను, అంతకుముందు అపోలోలో పనిచేస్తాను. సో ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి ఒక 2-3 మెసేజెస్ ఇద్దామనే ఉద్దేశంతో వచ్చామన్నమాట. ఫస్ట్ మెయిన్ మెసేజ్ ఏంటంటే కనుక చాలామందికి లివర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఈ మధ్య ప్రపంచవ్యాప్తంలో, పర్టికులర్లీ ఇండియాలో అండ్ కొన్ని స్టేట్స్లో లైక్ తెలంగాణ, సిక్కిం, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొన్ని అట్లా వాటి చోట చాలా లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం. లివర్ అంటే కాలేయం. మన కాలేయము ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. 600 నుంచి 700 పైన పనులు చేస్తారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో అన్నిటికంటే లార్జెస్ట్ ఆర్గన్, సాలిడ్ ఆర్గన్ లివర్ అంటాం, కాలేయం. ఈ కాలేయము మంచిది, అలాగే చెడుది కూడా. మంచిది ఎందుకంటే దానికి రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు. చెడు ఎందుకంటున్నారంటే రిపేర్ చేసుకొని కష్టపడుతుంది, ఒకేసారి ఆగిపోతుంది పని చేయడం. రిపేర్ ఇంకా స్టేజ్ ఇంకా తట్టుకోలేదు అన్నప్పుడు ఆపేస్తారన్నమాట. ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనకి ఏమి సిమ్టమ్స్ ఇవ్వదు. అందుకని లివర్ డిసీజ్ ఎప్పుడు కూడా మనము సైలెంట్ కిల్లర్ అంటాం. నేను చాలాసార్లు చాలా వీడియోస్లోనూ కూడా చెప్పాను, లివర్ డిసీజెస్ అంటే సైలెంట్ కిల్లర్. ఎందుకంటే లాస్ట్ స్టేజ్, ఎండ్ స్టేజ్ వచ్చేంత వరకు ఏమి సిమ్టమ్స్ ఇవ్వదు. మనకు తెలిసేసరికి చాలా ముదిరిపోయి అడ్వాన్స్ స్టేజ్, లేట్ స్టేజ్లో వస్తుంది అనమాట. మరి నేను కనిపెట్టుకుంటాం ఎట్లా, ఎందుకు అవుతుంది కారణాలు? మెయిన్ కారణాలు లివర్ ఇట్లా పాడవడానికి 3 మెయిన్ కారణాలు ఉన్నాయి. ఒకటి ఆల్కహాల్.
ఓకే, మనందరికీ తెలుసు ఆల్కహాల్ తాగితే లివర్ పాడవుతుందని చెప్పని, రైట్? సో పర్టికులర్లీ కోవిడ్ దాటిన తర్వాత ఇంకా ఆల్కహాల్ కన్సంప్షన్ చాలా ఎక్కువైపోయింది. దాంతో లివర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. అదే కాకుండా వైరల్ హెపటైటిస్ అంటే పర్టికులర్లీ హెపటైటిస్ బి అండ్ సి అనే 2 వైరస్లు. ఓకే, అవి 2 కూడా లివర్లో కూర్చొని మెల్లింగా తెలియకుండా డ్యామేజ్ చేసి లివర్ సిరోసిస్ అంటే ఎండ్ స్టేజ్ లివర్ అంటే అడ్వాన్స్గా పాడైపోయిన తర్వాత సిరోసిస్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తాయి. అప్పటికి ఏమీ తెలియదు. రెండవ కారణం. మూడో కారణం విచ్ ఇస్ మోర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఈజ్ ఫ్యాటీ లివర్. లివర్లో కొవ్వు చేరుకుంటాం. లివర్లో కొవ్వు చేరుకుంటాం వలన లివర్లో అలాగే వెళ్ళి ఆల్కహాల్ ఎట్లా డ్యామేజ్ చేస్తుందో ఈ ఫ్యాట్ లివర్ కూడా అలాగే డ్యామేజ్ చేస్తూ లివర్లోకి వాపు నుంచి స్కారింగ్ నుంచి సిరోసిస్ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ స్టేజ్ సిరోసిస్ వచ్చేంత వరకు ఏమాత్రం సిమ్టమ్స్ ఇవ్వదు. ఓకే, సో మనకి ముందు కనుక చెక్ చేసుకొని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే మనం ఆ స్టేజ్కి వెళ్ళకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇండియాలో 100 మందిలో కనీసం ఒక 30 మంది 40 మంది వరకు లివర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఈ మధ్య. అంటే ఎంత ఎక్కువ శాతం అబ్జర్వ్ చేసుకోండి. పర్టికులర్లీ ఐటీ క్రౌడ్ ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి దాంట్లో 80% మందికి ఫ్యాటీ లివర్ ఉంది. 80% అంటే 100 మందిలో 80% వాళ్ళకి 80 మందికి ఫ్యాటీ లివర్ ఉంది. ఈ ఫ్యాట్ లివరే మెల్లిగా క్రమేణా పెరిగి లివర్ స్కారింగ్ సిరోసిస్కి దారితీస్తుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్స్ ఇన్ ద వరల్డ్, అతి వేగంగా పెరిగే క్యాన్సర్లో మొదటి స్థానంలో ఉంది లివర్ క్యాన్సర్. ఇప్పుడు లివర్ క్యాన్సర్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్స్. ఎందుకు అంటే ఇలా లివర్ సిరోసిస్ రావడం. సిరోసిస్కి కారణాలు ఏంటి? ఇందాక చెప్పినవన్నీ కూడా ఫ్యాటీ లివర్, అలాగే ఆల్కహాల్, అలాగే వైరల్ హెపటైటిస్. ఈ 3 కారణాల వల్ల లివర్ సిరోసిస్ పెరుగుతుంది. సిరోసిస్తో పాటు క్యాన్సర్ కూడా బాగా ఎక్కువ చూస్తున్నాం. ఓకే, సరే ఈ హెపటైటిస్ బి ఈ వైరస్ ఎట్లా పాకుతాయి? 2 వైరస్ చెప్పాను ఇందాక మీకు, హెపటైటిస్ బి అండ్ సి వైరస్. ఈ వైరస్ ఉన్న వాళ్ళకి 10 మందిలో 9 మందికి ఆ వైరస్ ఉందని కూడా తెలియదు. వాళ్ళకి మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, మనకు తెలియదు ఉందంట. వాళ్ళు తెలియకుండా మనకి పాకుతుంది. ఎలా పాకుతుంది? హెపటైటిస్ బి వైరస్ జనరల్గా బ్లడ్ నుంచి బ్లడ్ ఎవరికైనా బ్లీడింగ్ అయింది, మనకు అక్కడ తగిలిన లేజర్స్, మన బార్బర్ షాప్కి వెళ్తాం, అదే బ్లేడ్స్ వాడాము, అక్కడి నుంచి పాకుతుంది హెపటైటిస్ బి వైరస్ అనేది. సెక్షువల్ ట్రాన్స్మిషన్స్ 2వ రకమైన ట్రాన్స్మిషన్, సేఫ్ సెక్స్ చేయకుండా. 3వది బాడీ ఫ్లూయిడ్స్, అప్పుడప్పుడు చాలా ఎక్కువ వైరస్ కౌంట్ ఉంటే అక్కడి నుంచి కూడా మనకి వేరే వాళ్ళు చెమట నుంచి కూడా పాకచ్చు. మనం ఎంతమందో పట్టుకుంటూ ఉంటాం, ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు. ఉందని వాళ్ళు ఇట్లా వేసుకొని ఏం తిరగరు, నాకు ఉంది అని తిరగరు, అవునా కదా? సో అప్పుడు మనకి ఎక్కడి నుంచైనా ఎప్పటి నుంచైనా రావచ్చు హెపటైటిస్ బి వైరస్ అనేది. 4వ ట్రాన్స్మిషన్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే మదర్ నుంచి బేబీకి రావటం. అంటే మదర్కి ఉంటే కనుక హెపటైటిస్ బి ఉంటే బేబీ కూడా రావచ్చు. ఓకే, సో ఇలా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది, రైట్? ఇదే కాకుండా హెపటైటిస్ సి వైరస్, అది కూడా బ్లడ్ నుంచి బ్లడ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు అనమాట. సో పర్టికులర్లీ ఏమన్నా ఇంజెక్షన్స్ ఇన్ఫెక్టెడ్ నీడిల్స్తో చేసుకున్న, డయాలసిస్ చేసుకునే వాళ్ళందరూ కూడా హెపటైటిస్ బి వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వైరస్లు వస్తున్నాయని ఏమాత్రం హింట్ ఇవ్వదు. మన బాడీలో వచ్చి కూర్చుంటుంది, మన బాడీలో కూర్చొని లివర్లో డ్యామేజ్ చేస్తూ స్కారింగ్ వచ్చి పర్మనెంట్ డ్యామేజ్ సిరోసిస్ వచ్చేంత వరకు ఏ మాత్రము మనకి తెలియదు. అండ్ 10 మందిలో 9 మందికి వైరస్ ఉందని కూడా తెలియదు. అంటే ఎంత డేంజరస్ మీరు అర్థం చేసుకోండి. ఇందాక ఇంకో పాయింట్ కూడా చెప్పా, లివర్ సిరోసిస్ బాగా పెరుగుతున్నాయి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఫాస్టెస్ట్గా పెరిగే క్యాన్సర్ లివర్ క్యాన్సర్. దీనికి హెపటైటిస్ వైరస్ ఎట్లాగో ఫ్యాట్ లివర్ అట్లాగే ఆల్కహాల్ అట్లాగే. నా ఇప్పుడు హెపటైటిస్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ తాగుతూ ఫ్యాట్ లివర్ ఉంటే ఇంకెంత వేగంగా పెరుగుతుంది వాళ్ళకి ప్రాబ్లం. అది 1 + 1 + 1 = 3 లాగా ఉండదు, 300 రెట్లు ఎక్కువ పెరుగుతుంది అన్నమాట వాళ్ళకి. సో అయినా మనకి ఎలా తెలుస్తుంది? టెస్టులు చేసుకుంటే తెలుస్తుంది. మనకి కూర్చున్న దాంట్లో కూడా ఉండకూడదని కోరుకుంటున్నా కానీ ఉండొచ్చు, మనకు తెలియదు అది. ఎందుకంటే మనం చెక్ చేయం కాబట్టి, అంతేనా కదా? మనకి నుంచి ఇంకోటి కూడా పాకచ్చు, రైట్? మనందరం చెక్ చేసుకోవాలి. మీ బాధ్యతగా, మీరందరూ సింపుల్ బ్లడ్ టెస్ట్లే, 2 రకాల బ్లడ్ టెస్ట్. సింపుల్ మనం తీసే బ్లడ్ టెస్ట్ ద్వారా మనకు తెలిసిపోతుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్, అలాగే వైరస్ తెలవాల్సిన బ్లడ్ టెస్ట్. ఈ 2 టెస్టుల ద్వారా లివర్ ఎలా ఉంది, వైరస్ ఉందో తెలిసిపోతుంది. ఒకవేళ వైరస్ లేదు, మీకు హెపటైటిస్ బి వైరస్ లేదు, రైట్? సింపుల్ వ్యాక్సినేషన్, టీకా 3 డోసులు. ఈరోజు ఒకటి వేసుకుంటే నెల తర్వాత 2వ డోసు, 6 నెలల తర్వాత 3వ డోసు.
ఈ 3 డోసులు కానీ తీసుకుంటే కనుక వైరస్ నుంచి మన ప్రొటెక్షన్ వస్తుంది. మనం ఎప్పుడు ఎవరి నుంచి వస్తుందో మనం చెప్పలేం. మన దగ్గర మన బాడీలో సోల్జర్స్ ఉత్పత్తి అయ్యి మన దాన్ని ఫైట్ చేయడానికి ఉన్నాయనుకో, మనం అప్పుడు దాన్ని బయటకు మనకు రాకుండా మనం తొలగించవచ్చు కదా. మనకి అది ఎవరి బాధ్యత? అది మన బాధ్యత. మేము ఈ వ్యాక్సినేషన్ వేస్తాం అందరికీ కూడా. పబ్లిక్ అందరూ కూడా వేయించుకుంటే రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. అది మీ బాధ్యతగా ఐఎమ్ హోపింగ్ మీరందరూ ఆ మెసేజ్ పబ్లిక్కి అందరికీ అందజేస్తారని కోరుకుంటున్నాను. బీకి మంచి వ్యాక్సినేషన్ ఉంది, రాకుండా కాపాడుకోవచ్చు. హెపటైటిస్ సి వైరస్కి మంచి మంచి మందులు ఉన్నాయి తొలగించడానికి, రైట్? ఇవన్నీ చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఉందా లేదా. లేకపోతే వ్యాక్సినేషన్, ఉంటే ట్రీట్మెంట్ ఉంది. ఓకే, ఇలా డ్యామేజ్ అయ్యి స్కారింగ్ అయ్యి సిరోసిస్కిను ప్రాణం ప్రమాదం లేకుండా క్యాన్సర్కి దారి తీయకుండా మనం కాపాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ డిసీజ్, మన చేతిలో ఉన్నది. హెపటైటిస్ మన చేతిలో ఉన్నదే, ఆల్కహాల్ మన చేతిలో ఉన్నదే, అలాగే ఫ్యాట్ లివర్ కూడా మన చేతిలో ఉంది. పర్టికులర్లీ పీపుల్ ఎవరికైతే కనుక డయాబెటీస్ ఉందో, షుగర్ వ్యాధి ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ అండ్ ఎక్కువ కూర్చున్న వాళ్ళకి లివర్లోకి కొవ్వు చేరుకుంటూ ఉంటుంది. మనకి తెలియదు అవుతున్నట్టు కొవ్వు చేరుకొని తర్వాత మనకి తెలిసేసరికి అడ్వాన్స్ స్టేజ్ సిరోసిస్కి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వచ్చే ముందు చూసిన లాస్ట్ పేషెంట్ కూడా సిరోసిస్ తోటి వచ్చిన వాళ్ళు. ఎలా వచ్చారు మా దగ్గరికి? కాళ్ళ వాపులు, పొట్టలో నీరుతో వచ్చాడు. మొత్తం కండంతా పోయి పొట్టలో ఇంత నీరు వేసుకొని వచ్చారు. అలాగే వస్తారు చాలామంది. కొంతమంది రక్త వాంతితో వస్తారు, లేకపోతే నల్ల మోషన్ రావటం, మొత్తం అయిపోవటం, కండపోవటము, ఇలా సిమ్టమ్స్ వస్తారు. అప్పటికి ఆల్రెడీ సిరోసిస్ వచ్చి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వస్తారు అట్లాంటి. సో ఆ స్టేజ్ తెచ్చుకోకూడదంటే మనం ముందే చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, చెక్ చేసుకొని బ్లడ్ టెస్ట్, వైరస్ లేకపోతే వ్యాక్సినేషన్ వేయించుకోండి. హెల్దీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. పొట్ట చుట్టూ కొవ్వు చేరుకున్న వాళ్ళకి లివర్లు ఎక్కువ చేరుకుంటుంది, ఫ్యాట్. సో అవి కూడా లేకుండా హెల్దీ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇవన్నీ తగ్గుతాయి. అండ్ అలాగే ఆల్కహాల్ కూడా తీసుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ తీసుకున్న లిమిట్స్లో ఏదైతే రికమెండెడ్ లిమిట్స్ ఉంటాయో దాంట్లోనే తీసుకోవాలి. అండ్ అది ఆ లిమిట్ అనేది ఒక్కొక్కరికి వేరీ అవుతుంటుంది. ఓకే, కొంతమందికి వస్తారు నా దగ్గరికి, ఆ లీటర్ తీసుకున్నాను రోజుకి ఏం అవ్వలేదంటారు. కొంతమందికి ఒక గ్లాస్ తీసుకుంటారు, వారానికి నాకు ప్రాబ్లం వచ్చింది. ఒక్కొక్కల జెనెటిక్ పట్టు ఉంటుంది, జీన్స్ పట్టు ఉంటుంది. ఓకే, మన బాడీ మన బాధ్యత. ఓకే, వాళ్ళని తీసుకున్నారు, నాకు ఇంత ఏం తక్కువ తీసుకుని నాకు వచ్చిందంటే నీకు వచ్చిన ప్రాబ్లం అది, నీకు హెల్త్ ప్రాబ్లం అది, నువ్వు చూసుకోవాలన్నమాట. అది అర్థమైంది కదా. సో అలా ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, రెండవది ఇంపార్టెంట్ పాయింట్, మన దేశంలో కోలాన్ క్యాన్సర్స్, పెద్ద పేగు క్యాన్సర్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఓకే, పెద్ద పేగు క్యాన్సర్లు ఎట్లా వస్తాయంటే ఫస్ట్ చిన్న చిన్న పుట్టగొడుగుల్లా వస్తాయి పేగులో, పాలిప్స్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఆ పాలిప్స్నే మెల్లిమెల్లిగా పెరిగి క్యాన్సర్గా మారుతుంది. ఇది ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ సంవత్సరాల క్రితం ప్రపంచంలో పర్టికులర్లీ వెస్ట్రన్ కంట్రీస్లో లైక్ యూకే కానీ యూఎస్లో కానీ ఈ కోలాన్ క్యాన్సర్స్ నెంబర్ 1 క్యాన్సర్ ఉండేది ఇన్సిడెంట్స్లో. అంటే వచ్చే క్యాన్సర్లలో అన్నింటిలోకి మొదటి స్థానంలో ఉండేది కోలాన్ క్యాన్సర్. ఇప్పుడు ఈ కెమెరా పరీక్షలు చేయటంతో, కొలనోస్కోపీ అంటాం. ఓకే, కెమెరా పరీక్షల ద్వారా పెద్ద పేగు చూడటం వలన ఈ పాలిప్ స్టేజ్లో అంటే పుట్టగొడుగుల స్టేజ్లోనే అది కట్ చేసి తీసేయగలుగుతున్నారు. కాబట్టి అలా క్యాన్సర్ని నిర్మూలించగలుగుతున్నారు. కాబట్టి అది 1వ స్థానం నుంచి 8వ స్థానానికి దాన్ని నెట్టగలిగారు కిందకి. దీన్నే బవల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. అంటే పేగులో మనం పరీక్ష చేసుకుని ప్రతి ఒక్కరికి వెస్ట్రన్ కంట్రీస్లో, అంటే మీరందరూ యూఎస్లో కానీ యూకేలో ఉన్నారనుకోండి, 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి కొలనోస్కోపీ చేయించుకోమని పరిచయం వస్తుంది, లెటర్ వస్తుంది, చేయించుకోండి అని చెప్పి. కెమెరా పరీక్ష చేయించుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి 100 మందిలో 10 మందికి పాలిపులు కనిపించినాయి. ఒకరికి క్యాన్సర్, ఇంకా 10 మందికి పాలిప్స్. ఆ పాలిప్స్ ఆ పుట్టగొడుగులో తీసేసామనుకోండి, అలా 10 మందికి క్యాన్సర్ తొలగించేసినట్టే కదా మనం కదా. సో అట్లా చాలామందికి కోలాన్ క్యాన్సర్ తగ్గించగలిగారు. అలా మన ఇండియాలో కూడా బాగా పెరుగుతున్నాయి. సో అందుకని అందరూ బాధ్యతగా 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 45 ఏళ్ళు కాకపోతే కనీసం 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిది. ఈ పాలిప్ అంటే ఎర్లీ స్టేజ్లో మనం కట్ చేసి తీసేయగలిగితే అది ఫ్యూచర్లో మనకి క్యాన్సర్గా మారకుండా మనము ఆపగలుగుతాం. ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నదే. అవేర్నెస్ తెలుసుకోవాలి, అవగాహన రావాలి, అట్లాగే మనము దాని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మనకి ఈ క్యాన్సర్స్, ఈ పెద్ద పేగు ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే, ఇవన్నీ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. అది మన చేతిలో ఉంది, అది పబ్లిక్ చేతిలో, మీ చేతిలో, పబ్లిక్ చేతిలో ఉంది. అదే నా ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ అవేర్నెస్ ప్రొవైడ్ చేయటమే.
ఒకవేళ కనుక ఎవరికన్నా అన్ఎక్స్ప్లెయిన్గా బరువు తగ్గుతున్నారు ఆర్ మోషన్ హ్యాబిట్ మారింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు రోజుకు ఒకసారి వెళ్ళేవారు, ఇప్పుడు రోజుకు 2 సార్లు వెళ్తున్నారు, ఆర్ రోజుకి వెళ్ళేవాళ్ళు 3 రోజులకు ఒకసారి వెళ్తున్నారు, ఆర్ అంతకుముందు 3 రోజులకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు రోజుకు ఒకసారి వెళ్తున్నారు. అది కూడా మోషన్ హ్యాబిట్ మారినట్టే కదా, చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిటే కదా, మోషన్ హ్యాబిట్ మారిన పద్ధతి. అలా నెల కంటే ఎక్కువ ఉంది అలాంటి వాళ్ళకి ఇగ్నోర్ చేయకూడదు. దట్ కుడ్ బి ఏ చిహ్నం ఆఫ్ ఎ క్యాన్సర్. అలాగే మోషన్లో బ్లడ్ పట్టడం, తెలియకుండా వెయిట్ తగ్గటం, ఓకే, పొట్ట నొప్పి వారం కంటే ఎక్కువ, అలాగే కంటిన్యూస్గా ఉండటం, అలాగే పొట్ట మంట నెల కంటే ఎక్కువ ఉంటుంది, ఆర్ తిన్నప్పుడు అడ్డుపడుతుంది, ఫుడ్ తిన్నప్పుడు అడ్డుపడుతుంది, వెళ్ళట్లేదు కిందకి, ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే ఇగ్నోర్ చేయకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలవాలి. ఇవన్నీ కూడా మనం మెడికల్ టర్మ్స్లో రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటే ఇవన్నీ క్యాన్సర్కి దారి తీసే సిమ్టమ్స్, క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉండే సిమ్టమ్స్ అన్నమాట. సో అందుకని ఇగ్నోర్ చేయకుండా కంపల్సరీగా ఇట్లా ఉన్న వాళ్ళకి వచ్చి చూపించుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా మనకు అవగాహన తెలిస్తేనే మనం చేయగలుగుతాం కదా. సో అందుకని అందరికీ కూడా మీ తరపున అందరికీ అవేర్నెస్ వస్తుందని కోరుకుంటున్నాను. సింపుల్ బ్లడ్ టెస్ట్, హెపటైటిస్ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ అయితే వ్యాక్సినేషన్ చేయించుకోండి, ఆల్కహాల్ కన్సంప్షన్ లిమిట్ చేసుకోండి, ఫ్యాట్ లివర్ తగ్గించడానికి ఎక్సర్సైజులు చేయాలి, డైట్ చూసుకోవాలి, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ అన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, వ్యాక్సినేషన్ చేయించుకొని హెపటైటిస్ బిది ఇందాక చెప్పినట్టు, కోలాన్ క్యాన్సర్కి రెగ్యులర్గా కొలనోస్కోపీ చేయించుకోండి. సో దట్ మనకి రాకుండా మనం ముందే కాపాడుకోగలుగుతాం. ఈ మెసేజ్లు అందరికీ పంపిస్తారని కోరుకుంటున్నాను. ట్రాన్స్ప్లాంట్ అంతకుముందు రోజులాగా కాదు, లివర్ ట్రాన్స్ప్లాంట్ హెస్ బికమ్ ఎ సేఫ్ ఆపరేషన్. అవసరమైతే ఎవరికి అవసరమో వాళ్ళకే చేయాలి ట్రాన్స్ప్లాంట్, ప్రతి ఒక్కరికి చేయము. బాగా వీక్ అయిపోయి ఆల్మోస్ట్ చాలా ఎండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళని స్టెబిలైజ్ చేసుకొని ఏ పరీక్ష చేసినా ఏ ప్రొసీజర్ చేసినా వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడాలి. మెడిసిన్లో మేము ఏం చేసినా కానీ ఫస్ట్ మేము నేర్చుకున్న మెడిసిన్లో ఎవరికి ఫస్ట్ హాని చేయకూడదు, డూ నో హార్మ్. చేతనైతే సేవ చేయండి, లేకపోతే కనుక హాని చేయకూడదు ఫస్ట్. అంతేనా కదా మేము మెడిసిన్లో ఓత్ తీసుకునేది, హిపోక్రటిక్ ఓత్, అదే మేము నేర్చుకునేది. సో మేము ఏ ప్రొసీజర్ చేసినా దానికి బెనిఫిట్ ఉండాలి, రిస్క్ కంటే బెనిఫిట్ ఉంటేనే దాన్ని చెప్తాం. సో అలాగే అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి లివర్ బాగా సిక్గా అయిపోయి చాలా అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు చేయడం వల్ల ఉపయోగం లేదు. అదే మనకి ఎర్లీ స్టేజ్లో చేస్తే వాళ్ళకి అవుట్కమ్స్ అంటే వాళ్ళకి దానివల్ల సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. 40 ఏళ్ళ క్రితం లివర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ వాజ్ అరౌండ్ 30-20% ఉండేది. అంటే 100 మంది చేస్తే 20 మంది బతికేవారు, మిగతా 70 మంది 80 మంది చనిపోయేవారు 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అదే ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు 95% సక్సెస్ రేట్ అంటాం. అంటే 100 మంది చేస్తే 95 మంది సక్సెస్ఫుల్గా ఇలాగే తిరుగుతున్నట్టు తిరుగుతారు. చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ క్లినిక్లో కూర్చున్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఫాలోఅప్ వచ్చే వాళ్ళు ఉంటారు. ఓకే, సో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్టు చూపిస్తాం వాళ్ళకి, ఈ పేషెంట్ ఇట్లా వచ్చారని చెప్పాను. వాళ్ళు కూడా తెలియదు ట్రాన్స్ప్లాంట్ అయినట్టు. షర్ట్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు ఆ స్కార్ తప్ప ఏం తెలియదు వాళ్ళకి, అంత నార్మల్గా లీడ్ చేయగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ట్రాన్స్ప్లాంట్ మేము చేయించిన వాళ్ళు మిలిటరీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మిలిటరీ జాబ్ అంటే ఎంత ఫిజికలీ డిమాండింగ్, ఆ జాబ్ కూడా చేయగలుగుతారు ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే వాళ్ళకి మంచి నార్మల్ లివర్ వస్తుంది కదా, లివర్ మంచి పనిచేసే లివర్ వస్తే కనుక కెమికల్ ఫ్యాక్టరీ మంచిగా కనుక మంచిగా పని చేసుకోగలుగుతారు కదా. సో అట్లా వాళ్ళకి మంచి లివర్ ఇస్తే కనుక మామూలు మంచిలాగా అయిపోతారు. అందుకే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ 95% అంటాం. ఎందుకు? బికాజ్ అందుముందు కంటే ఇప్పుడు మంచి మందులు దొరికినాయి లివర్ రిజెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం. అలాగే పేషెంట్ సెలెక్షన్ బెటర్ అయింది, అలాగే సర్జికల్ టెక్నిక్స్ ఇంప్రూవ్ అయినాయి. 4వది మనకి ఐసీయూ కేర్ ఇంప్రూవ్ అయింది. ఈ అన్నిటి వల్ల లివర్ ట్రాన్స్ప్లాంట్ నార్మల్ ట్రాన్స్ప్లాంట్ లాగా అయిపోయింది, నార్మల్ సర్జరీ లాగా అయిపోయింది. సుమారుగా 25 లక్షల దాకా అవుతుంది ఎక్కడికి వెళ్ళిన స్టాండర్డ్ సెంటర్లో, మంచి వాల్యూమ్ సెంటర్లో చేస్తాను. ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఈజ్ 95%. ఓకే, ఎవరికి అవసరమైతే వాళ్ళకే చేయాలి. వీలైనంత ఫస్ట్ మందులతోటే ట్రై చేస్తాం. మందులతోటి అవని స్టేజ్కి వచ్చి లివర్ బాగా పాడైపోయింది అన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేసిన వాళ్ళకి ఆ స్కోర్ ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ స్కోర్ వాడతాం. ఓకే లివర్ ఇంత స్కోర్ ఉంది, ఇంత సిక్ అయింది, అంత ఉంది అని చెప్తుంది. దాన్ని బట్టి 3 నెలలకి బతికే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, సంవత్సరానికి ఎంత బతికే ఛాన్సెస్ ఉన్నాయి, 2 సంవత్సరాలకు ఎంత బతికే ఛాన్సెస్ ఉన్నాయి, అలా చెప్తుంది ఆ స్కోర్ బట్టి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్ప్లాంట్ సెంటర్లో ఫాలో అయ్యే స్టాండర్డ్ ప్రోటోకాల్ అది. ఓకే, దాని ద్వారా మనకి ఎవరికి ఎంత ట్రాన్స్ప్లాంట్ అవసరమో చెప్తాం. లివర్లో అడ్వాంటేజ్ ఏంటంటే కనుక లివర్లో గదుల్లా ఉంటుంది.
8 గదులు ఉంటాయి లివర్లో. ఒక్కొక్క గదికి ఇండిపెండెంట్గా బ్లడ్ సప్లై, దానికి బ్లడ్ సప్లై వెళ్ళటం, ఇన్ఫ్లో, ఇన్పుట్, అవుట్పుట్, అట్లా అన్నీ ఒక్కొక్క గదికి ఒక సపరేట్గా ఉంటుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లివర్ సెల్స్, హెల్తీ సెల్స్ రీజనరేట్ అవుతాయి, మళ్ళీ కొత్త సెల్స్ వస్తాయి కదా. ఈ 2 అడ్వాంటేజ్ వలన మనకి లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి ఎవరన్నా ఒక ఫాదర్కి లివర్ అవసరం ఉంది, సిక్గా ఉంది, సిరోసిస్ ఉంది, ఆయనకి ట్రాన్స్ప్లాంట్ అవసరం, వాళ్ళ అబ్బాయి ఒక 60% లివర్ ఇస్తే ఫాదర్కి, ఈయనకి మిగిలినంత 40% కదా. ఆ 40% కూడా మళ్ళీ నార్మల్ సైజ్కి రీగ్రో అయిపోతుంది వితిన్ 8 వారాల్లో. జస్ట్ 2 నెలల్లో నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది లివర్. అలాగే ఆ ఫాదర్కి అవసరం వచ్చిన ట్రాన్స్ప్లాంట్ ఉంది కదా, ఫాదర్కి ఇచ్చిన 60% కూడా మళ్ళీ 100% రీగ్రో అయిపోతుంది. ఎందుకంటే హెల్దీ సెల్స్ రీజనరేట్ అవుతాయి. అండ్ గదుల్లో ఉంది కాబట్టి మనం ఒక 4 గదులు డిస్టర్బ్ చేసినా ఇంకో 4 గదులు డిస్టర్బ్ అవుతుంది. సో అలా మనం ట్రాన్స్ప్లాంట్ కూడా సక్సెస్ఫుల్గా చేయొచ్చు. ఇష్టం వచ్చినట్టు చెట్ల మందులు వేసుకోవద్దు. ఉంటాయి, అవి కూడా ఉంటాయి. లివర్ క్యాన్సర్ పర్టికులర్లీ వంశపరంపరం కూడా రావచ్చు. మనం లివర్ క్యాన్సర్ ఏ స్టేజ్లో చూసుకొని దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ ఇస్తాం. కొంతమందికి లివర్ మార్పిడి చేస్తాం, ఎక్కడ బయటికి పాకలేదు, లివర్లోనే ఉంది, లివర్ తీసి కొత్త లివర్ ఇస్తాం, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. అలా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు. నేను చూసిన ఓల్డేజ్ పేషెంట్, నేను యూకేలో బర్మింగ్హామ్లో చేసినప్పుడు 2012లో చూసినప్పుడు, నేను అక్కడ ఉన్నప్పుడు అప్పటికే ఆ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్కి 38 ఏళ్ళు అయింది ట్రాన్స్ప్లాంట్ అయ్యి. ఇంకా మంచిగా హెల్తీగా అవుట్ పేషెంట్ ఫాలోఅప్ వచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, ట్రాన్స్ప్లాంట్ ఇస్ ఎ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. మనం తిరుగుతున్నట్టే మామూలుగానే తిరుగుతారు. మనకి వీళ్ళకి వాళ్ళ ఒకటే రోజుకి 1 కానీ 2 కానీ మందులు లివర్ రిజెక్ట్ అవ్వకుండా వేసుకోవాలి అంతే. అదర్వైజ్ అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీస్ నుంచి అన్నీ చేసుకుంటారు. మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతారు, వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ఏదైనా అడుగుతారు చాలామంది. అలా మనం మామూలుగా ఎట్లా లీడ్ చేస్తామో అట్లా లీడ్ చేస్తారు. సో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన అవసరం వచ్చిన వాళ్ళకి మనకి భయపడకుండా అవసరం ఉన్న వాళ్ళకి చేయించుకోవాలి, అది ఓకే. సో మనకి బోల్డని ఆస్తులు అమ్మేసుకొని వచ్చారు, అయినా ఏమీ బయటపడలేదు, అవన్నీ పాత రోజులు. ఇప్పుడు కాదు, మంచి ట్రీట్మెంట్లు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా అలాగే ఎలా ఆలోచించకూడదు కదా. సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది, పనిముట్లు ఇంత అడ్వాన్స్ అయింది, టెక్నాలజీ పెరిగింది, సక్సెస్ రేట్ పెరిగింది. మీరు ఏ లిటరేచర్ చూసుకున్నా, నేను గూగుల్లో కొడితే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ని కొట్టండి, మీకే వస్తుంది. మంచిగా చేసే ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్లో సక్సెస్ రేటు అన్నీ డిక్లేర్ చేస్తారు స్టాండర్డ్గా, మెడికల్ ఎవిడెన్స్ అంతా. మీరు ఇప్పుడు ChatGPT ఉంది, అన్నీ ఉన్నాయి కదా, మీకు అన్ని తెలిసినవి ఉన్నాయి కదా, ఏఐలో, గూగుల్లో ఉన్నాయి, కొట్టండి, దాంట్లో మీకే వస్తుంది. ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ 95% సక్సెస్ రేట్. ఇందాక చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆల్కహాల్ తాగకూడదు, అలాగే హెపటైటిస్ చెక్ చేయించుకొని, లేకపోతే వ్యాక్సినేషన్ ఎంచుకోండి. ఇలా చేస్తే లివర్ హెల్తీగా ఉంటుంది. షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలి, థైరాయిడ్ అట్లాంటి కంట్రోల్ పెట్టుకోవాలి, పొట్ట చుట్టూ ఫ్యాట్ లేకుండా, కొవ్వు లేకుండా చూసుకోవాలా, హెల్తీగా ఉండాలి. అలా ఉంటే మీ లివర్ హెల్తీగా ఉంటుంది. కానీ ఎవరి చేతిలోనే? మన చేతిలో ఉందా లేదా? డాక్టర్ చేతిలో ఉందా, మన చేతిలో ఉందా? అంతే.